అక్రమార్కులు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారంలో భాగస్వాములై విచ్చలవిడిగా దోపిడీ చేసుకున్నటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 2019 నుంచి 2024 వరకు చూడొచ్చు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాంట్లో ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా అంటుంటారు ఆయన్ని. ఆయన చేయనటువంటి అక్రమ వ్యాపారం అంటే ఏముండదు. అన్ని రకాల అక్రమ వ్యాపారాలు చేసి అక్రమ సంపాదన చేసి కోట్ల రూపాయలు కూడగట్టుకుని ఆ కోట్ల రూపాయలను వెదజల్లి మళ్ళీ ఎన్నికల్లో గెలవటం, ఈ దందాలు చేసుకుని కోట్ల రూపాయలు ఆర్జించడం, ఇది వీళ్ళ యొక్క నిత్యకృత్యం, వీళ్ళ యొక్క కార్యకలాపాలు. దాంట్లో భాగంగానే వీళ్ళ యొక్క అనుచర గణం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ యొక్క నిబంధనలు కానీ ప్రభుత్వ యొక్క నియమాలు కానీ ఏవి కూడా పట్టవు. అక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని. ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ప్రైవేట్ సైన్యం యొక్క దందా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అదుపు ఆజ్ఞ ఉండదు, చట్టం వాళ్ళకి వర్తించదు, చట్ట పరిధిలో వాళ్ళు పనిచేయరు. చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ వాళ్ళు దోలిగిపోవటం కానీ చేయటానికి వీల్లేదు. అది అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. అయితే ఏంటంటే ఇలా గెలుస్తూ వస్తున్నటువంటి ఈయన 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎమ్మెల్యేగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినటువంటి వైనం. మా నాయకుడిని ఎందుకు బూతులు తిడుతున్నావయ్యా అని అడగటానికి వెళ్తే జనసేన పార్టీ వీర మహిళల్ని, జనసేన పార్టీ నాయకులు పంచకర్ల సందీప్ గారిని, పంత నానాజీ గారిని, వారితో పాటు ఉన్నటువంటి పార్టీ క్యాడర్, కాకినాడ సిటీలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు, వీర మహిళలు వీళ్ళంతా వెళితే వీళ్ళందరిపైన భౌతిక దాడులు, అంటే అతని దగ్గర ఉండేటువంటి ప్రైవేట్ సైన్యం చేత వాళ్ళపైన దాడులు చేయించినటువంటి వైనం. ఇది 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అహంకారపూరితంగా మహిళలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా వారిపైన దాడులు చేసినటువంటి వైనాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ యొక్క దందాలని, నీ యొక్క అక్రమ సామ్రాజ్యాన్ని మేము కూలదోస్తామని చెప్పి అప్పుడే ఆయన ప్రకటించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి అతను ప్రధానమైన వ్యాపారం ఏంటంటే రేషన్ షాపుల్లో బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని తక్కువ రేటు కొంటారు. తక్కువ రేటు కొని వాటి మొత్తాన్ని మళ్ళీ పాలిష్ చేసి వేరే దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటారు. కాకినాడ పోర్టుని, పోర్టుదే వీళ్ళ కేంద్రం, వీళ్ళ వ్యాపార కేంద్రం కాకినాడ పోర్టు. ఆ కాకినాడ పోర్టు వేర్ హౌసుల్లో రాష్ట్రం నుంచి వచ్చేటువంటి బియ్యం మొత్తాన్ని కూడా నిల్వ చేసి పోర్టు, కాకినాడ పోర్టు ద్వారా వేరే దేశాలకి ఎగుమతులు చేస్తూ ఉంటారు, వేరే దేశాలకు అమ్ముతూ ఉంటారు. తద్వారా అక్రమార్జన ఆర్జిస్తూ ఉంటారు. దాంతోపాటు అనేక వ్యాపారాలు, వాళ్ళు ఏది గంజాయి కానీ ఇలాంటి అన్ని వ్యాపారాల్లో వాళ్ళు ఉంటారు. ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాదు, డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఉన్నటువంటి ఏ వ్యాపారమైనా, అది ఇసుక కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే బియ్యం, రేషన్ బియ్యాన్ని పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటి అమ్మేటువంటి వ్యాపారం కావచ్చు, అన్ని వ్యాపారాలు వాళ్ళు చేస్తారు. దాంతోపాటు ఏంటంటే ఈరోజు బళ్ళ సూరిబాబు అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అనుచరుడు, ముఖ్య అనుచరుడు, ఆయన ఒక భవన నిర్మాణాన్ని చేస్తే అంటే నిర్మాణంలో ఒక అంతస్తుకు అనుమతులు లేకుండా ఆయన నిర్మిస్తాడని చెప్పి మున్సిపల్ అధికారులు, కాకినాడ మున్సిపల్ అధికారులు ఆయనకు నోటీస్ ఇవ్వటం, దాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులందరినీ కూడా, ఆ కార్పొరేషన్ అధికారులందరినీ కూడా ఆయన దౌర్జన్యం చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం. ఆ తర్వాత పోలీసులు అతన్ని కంట్రోల్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేశారో ఏం చేశారో తెలియదు కానీ అయితే మొత్తానికైతే ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చే పనిలో అధికారులు ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే అధికారం ఉన్నప్పుడు మిడిసిపడితే అధికారం పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ పరిస్థితి లాగానే ఉంటుంది. అహంకారంతో అధికారం ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి అక్రమంగా దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఇలాంటి అక్రమ కార్యకలాపాలని చేస్తే వాటి తాలూకు ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. దానితోడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. దాంట్లో ఏంటంటే ఆయన దృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా వీర మహిళలపైన ఆయన చేసినటువంటి దాడి, అది సభ్య సమాజం
ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. అంటే ఏంటంటే ఆడాళ్ళని లేదు, ఎవరని లేదు, తనకు ఎదురొస్తే ఎవరినైనా మట్టు పెట్టడానికి, ఎవరిపైన దాడులు చేయడానికి వెనకాడినటువంటి ఇలాంటి నాయకులు వాళ్ళ యొక్క కార్యకలాపాలని ఖచ్చితంగా అడ్డుకట్టేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిపైన ఆ పనిలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది.